మహాగర్జన జరిగింది. రేవంత్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంకి పట్టిన దరిద్రం పోవాలని చెప్పేసి ఒక చిన్న పదం వాడిండు. మరి దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తిట్టుకోవడం అనేది చాలా కామన్. అది దాని గురించి మనం పెద్ద విచారించిన అవసరం లేదు. కాకపోతే నేను మెయిన్ చూసింది ఏంటంటే ఆ ప్రసంగం మొత్తంలో నేను వాచ్ చేసింది ఒకటి మా ప్రజలకు మీరు చేయగలిగే మంచి ఏంటిదని చెప్పేసి అటువంటి అంశాలు అయితే ఏం రాలేదు. ఆయన ఏమని చేశారంటే రైతు బంధుని నెలకు ఒకసారి వేస్తారంట, 2 నెలలకు ఒకసారి వేస్తారంట అని చెప్పేసి. నెలకు ఒకసారి వేసినా 2 నెలలకు ఒకసారి వచ్చినా మళ్ళీ ఖరీఫ్ అనేది రబీ అనేది ఖరీఫ్. అది రాకముందుకే మొత్తం పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అది క్లియర్ ఏ పార్టీ వాడికైనా తెలుసు. సో ఆ పేమెంట్ గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఏంటంటే మీరు చేసే లాభం ఏంటిది, ప్రజలకు మీరు చేసే మేలు ఏంటిది, తెలంగాణ ఎలా ముందుకు తీసుకురాగలుగుతారు? ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో కోరుకునేటట్టు చేశారు. ఆ అప్పు నుంచి బయటకు ఎలా తీయగలుగుతారు? ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి బదిలీ ఇప్పుడు అధికారంలో ఉంటుంటే మీరు ఏం చేసేవాడు? అవి కనుక కొన్ని చెప్పగలిగితే మాకు నమ్మకం లేదు. సరే మా ఎక్స్-సీఎం గారు నెక్స్ట్ టైం రాబోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మంచిగా చేస్తున్నారు ఆయన వర్క్ అనేది. ఆయన దగ్గర బడ్జెట్ లేకపోయినా అని మహాలక్ష్మి పథకాలు అని చెప్పేసి ఈ రైతు బంధు అని చెప్పేసి కొద్ది లేడైనా అని ఇస్తూనే ఉన్నారు. మరి ఆయన ధీటుగా ఎదుర్కొని రేపు పొద్దున ఎలక్షన్ నిలబడి గెలవాలంటే మీరేం చేయగలుగుతారు ప్రజలకు? ఆ విషయాన్ని మాకు చెప్పాలి. ఇంకో వాడు చేశారు మీరు. నేను సావాలని చెప్పి కోరుకుంటారు, మేము ఫామ్ హౌస్ లో ఉన్నాను, అట్లున్నాను ఇట్లున్నాను, నేను సస్తా చెప్పి అనుకుంటారు, ఇంకో 10 సంవత్సరాలు సావాలని చెప్పి నేను అంటారు. అయ్యా మీరు ఫామ్ హౌస్ నుంచి రాకపోవడం వల్ల మీ న్యూస్ అనేది తెలియకపోవడం వల్ల మా ఎక్స్-సీఎం గారు ఉన్నారా పోయారా అని మేము కూడా బాధలో ఉన్నాం. ఎప్పుడైతే మిమ్మల్ని సభలో అంత ఈజీగా మళ్ళీ మాట్లాడుతుంటే పూర్వపు నవయువకుడిని చూసినట్టుగా మాకు సంతోషం కలిగింది. మీరు రావడం మాకు సంతోషమే, కానీ మీరు రావడం వల్ల మాకు వచ్చే సంతోషం ఈ తెలంగాణకు జరిగే లాభం అవి మీరు ఇంకా చెప్పలేదు. ఏదో అక్కడ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయ్యి మీ పార్టీలో జాయిన్ అని చెప్పేసి రెడ్డిని పోయారు. ఆయన పోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. ఆయన మేము ఆ పార్టీ నుంచి మీ పార్టీకి రావడము, లేకపోతే మీ పార్టీ నుంచి ఇంకో 4 ఆ పార్టీ జాయిన్ కావడం వల్ల మాకేమైనా లాభం కలుగుతుందా? ప్రజలకు మాకు కావాల్సింది ఒకటే, తెలంగాణకు లాభం ఏంటిది, తెలంగాణ బడ్జెట్ ఎలా పెంచుతారు, తెలంగాణకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అవి మాకు చెప్పకపోతే మీరు ఎన్ని సభలు చేసినా ఏం చేసినా మాకు అనవసరం. ఇక తాగుబోతులు బిర్యానీ పాటిగా అమ్మడిపోయేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు అమ్మిపోతూనే ఉంటారు. వాళ్ళ వల్ల నాశనం అవుతూనే ఉంటుంది రాష్ట్రం అనేది. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది. ఆ చివరి రోజు కంటే ఒక రోజు ముందు ఎవరైతే ఎక్కువ డబ్బులు పంచుతారో ఆ 10% 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడిపోతారు. అంటే కేసీఆర్ గారు అంటున్నారు ఏంటంటే అంటే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం 24 గంటలు కరెంట్ ఇచ్చిన అదే ముఖ్యమంత్రి ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారా మీకు 24 గంటలు అని అంటున్నారు. ఒప్పుకోవచ్చండి, సిటీలో 24 గంటలు కరెంట్ ఇచ్చారు అని. ఇప్పుడు ఆల్మోస్ట్ 24 గంటలు కరెంట్ వస్తుంది, కానీ అప్పుడప్పుడు కరెంట్ కట్ అవుతుంది. అది మేబీ పరిస్థితుల ప్రభావం వల్ల అయిండొచ్చు. కాకపోతే విలేజ్లలో కరెంట్ కొత్త ఉంది, అప్పట్లోనే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు కూడా ఆల్రెడీ విలేజ్ లో ఎండాకాలంలో ఉన్నప్పుడు కరెంట్ పోయేది. అంటే మామూలు టైంలో అయితే మీ సిటీలోనే ఉండేది, ఎండాకాలంలో పిల్లలతో పాటు వెళ్ళేది కాబట్టి ఎండాకాలం తెలిసేదండి. విలేజ్లలో కరెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడు కాస్త ఎక్కువైందేమో తెలియదు, మాకంత దాని గురించి అవగాహన లేదు. అది ఏదైనా కూడా కరెంట్ కోత అనేది పెద్ద విషయం కాదండి. మాకు కావాల్సింది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది మీరు కేసీఆర్ గారు. దాన్ని మళ్ళీ మిగులు బడ్జెట్లోకి తీసుకెళ్లే సత్తా మీకుందా? తీసుకెళ్తే మీ ప్రణాళికలు ఏమిటి అవి మాకు కావాలి. అవి చెప్పండి. అవి చెప్తే నెక్స్ట్ మేము ఓటాలని నిర్ణయించుకుంటాం. లేదంటే మాకు రేవంత్ రెడ్డి గారే కావాలి. ఎందుకంటే మళ్ళీ పార్టీని మార్చేసి ఇంకో పార్టీ కొత్తవాడు వచ్చేసి వాళ్ళు కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చేసి కొత్త ప్రోగ్రామ్ పెట్టుకుంటూ కొత్త ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ మళ్ళీ నా రాష్ట్రాన్ని నాశనం చేశారంటే భరించే ఓపిక మాకు లేదు. మీరు ప్రణాళికలు ఏ రచిస్తున్నారు, అవి ఏ రకంగా అమలు చేస్తారు అది చెప్తే గానీ మేము మీకు ఓటేలేము. కేసీఆర్ గారు ఇంకో మాట అంటున్నారు ఏంటంటే రైతు బంధుకి రామ్ రామ్ అండ్ దళిత బంధుకి జై భీమ్ అనుకుంటా ఈ వాక్యాలు మాట్లాడారు. సో దాని గురించి మీరేమంటారు? ప్రాసలు అయితే బాగానే ఉన్నాయి కేసీఆర్ గారు. కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించండి, మీరు సభ పెట్టే రోజుకే 2వ విడత పడింది. అంటే మొదటి విడత అయిపోయి 2వ విడత పడింది. ఇప్పుడు ఎవరికైనా మనకు తెలిసిన విషయం ఒకటే, ఖరీఫ్ ఒకటి, రబీ ఒకటి, 2 సీజన్లు. సంవత్సరానికి 2 సీజన్లు అంటే 6 నెలలు టైం మనకు వస్తుంది. మధ్యలో 6 నెలల్లో 5,000 అడ్జస్ట్ చేయాలి. కాబట్టి నెలకు ఒకసారి వేసుకున్నా కూడా ఆ 5 నెలల్లో 5,000 అనేది అడ్జస్ట్ అయిపోతుంది. కానీ ఒకేసారి అమౌంట్ ఇస్తున్నారా లేక నెలకు ఒకసారి అమౌంట్ ఇస్తున్నారా అని చెప్పి అది ఆయనకు వదిలిపెట్టేయండి. ప్లస్ రైతులు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ అనేది 80% వచ్చేస్తుంది. ఇంకో నెక్స్ట్
సీజన్ వచ్చిన అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. సో దాని గురించి మీరు ప్రాసకు వాడిన మాట అనేది సరిగా పనిచేయదు. మీరు మాట్లాడేది ఏంటంటే ఆయన చేయని పనులు ఏమున్నాయి. ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెప్పింది. నా పరంగా నేనైతే నిరుద్యోగ భృతి నేను వ్యతిరేకిస్తాను. నిరుద్యోగ భృతి ఇవ్వడం అంటే యువతను సోమరి పోతులను చేయమని. కానీ మరి ఇంకోవైపు ఆలోచించాను అనుకోండి, నిరుద్యోగ భృతి వస్తే నా పాకెట్లో కొంతమంది వస్తుంది, నాకు హాయిగానే ఉంటుంది. కానీ చిల్లు అనేది నా తెలంగాణ ప్రభుత్వానికి పడుతుంది, నా తెలంగాణ ఖజానాకే పడుతుంది. అలా చిల్లు పడకూడదు అంటే నాకు వచ్చే లాసు నేను భరిస్తా, నా సంపాదన నేను చూసుకుంటా, నా సంపాదన నన్ను చూసుకోనివ్వండి అంతే. ఫ్రీ ఫీస్ అనేది పెట్టకండి. ఈ ఫ్రీ ఫీస్ అనేది పెట్టేసి జనతను కానీ ప్రజల్ని కానీ మోసం చేయకండి. సోమరిపోతులను అస్సలే తయారు చేయకండి. ఇంకో మాటలో రేవంత్ రెడ్డి మొత్తం చిల్లర మాటలు మాట్లాడతారు. ఇప్పటిదాకా ఏం నిర్మాణ పనులు చేయలే అని చెప్పి చెప్తున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు నిర్మాణ పనులు అంటే మీరు చేసిన నిర్మాణ పనులు ఏమున్నాయి కేసీఆర్ గారు? ఒక్కసారి చెప్పండి. కాళేశ్వరం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది? బీబీసీ అనేది మామూలుగా ఏ న్యూస్ కూడా పట్టించుకోదు. రాష్ట్రాల్లో వచ్చిన న్యూస్ అయితే అసలే పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వము లేదా పిఎం లాంటి వాళ్ళు ఎవరైనా, ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే తప్ప బీబీసీ పట్టించుకోదు. అటువంటిది మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తీసుకెళ్లి వాళ్ళ ప్రోగ్రామ్ అటువంటి వాళ్ళు ఇది ఫెయిల్ అయింది అని చెప్పేసి ఒక తుఫాన్కి కొట్టుకుపోయింది మొత్తం అని చెప్పేసి తెలిసిన తర్వాత ఎమ్మటి వాళ్ళు తీసేసి దాని మీద ప్రోగ్రామ్ చేయడం మా తప్పు, ఇటువంటి తప్పును ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము అని చెప్పి మరి ఇంకొక ప్రోగ్రామ్ చేశారు. అది అంటే అది ఎంత నీచమైన పని అన్నట్టు. మీరు వాళ్ళకు అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు, ఏం చెప్పారో తెలియదు. వాళ్ళు దాంట్లో ప్రసారం చేయడం అని చెప్పేసి చాలా తప్పు పని అని చెప్పేసి వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు చేసిన భవంతుల నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. అప్పట్లో మీరు ఏమన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు ప్రకటించింది సింగిల్ బెడ్రూమ్. సరే మీరు డబుల్ బెడ్రూమ్ పథకం ఇచ్చారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఖర్చు అనేది మొత్తం మేమే ఇస్తాం, మీరు కట్టి పంచండి అని చెప్పేసి అన్నారు. కట్టాక మీరు ఏమైనా పంచారా? అదే కట్టిన ఇల్లులను రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంగా వచ్చాడో, హైడ్రా ఎప్పుడైతే మూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూలగొట్టిందో వాళ్ళకి ఇల్లు ఇచ్చి అవే ఇల్లులని ఇచ్చాను, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి. ఆయన కొత్త కట్టాల్సిన అవసరం రాలేదు. ఇంకా కూడా చాలా ఇల్లు ఖాళీ ఉన్నాయి. మీరేం లాభం చేశారు తెలంగాణ ప్రజలకు? మీరేమనుకున్నారు, ఈసారి కూడా మేము ఎలక్షన్లోకి వస్తాము, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేము పని చేయకుండా ఉంటాము, అప్పుడు లాస్ట్ లో ఈ ఇల్లు ఇచ్చేస్తే ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళు గుడ్డే ఓట్లు వేస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ముందే 5 ఏళ్ళ ముందరే వాళ్ళు తిరగబడతారని చెప్పి ఊహించలేకపోయింది. మీరు ఎప్పుడు ఏ ఇల్లు అయితే వదిలిపెట్టారో ఆయన కట్టాల్సిన అవసరం రాలేదు. మీరు అన్నమాట నిజమే, ఆయన భవంతులను ఎక్కడ కట్టలేదు, కానీ ఇచ్చిన పేరు ఆయనకు వచ్చింది. కట్టింది మీరు, ఫండ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన పేరు రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇందులో తెలివి తక్కువ వాళ్ళు ఎవరో మీరు ఆలోచించుకోండి. ఇంకో మాటలు ఏమంటారంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం హైకమాండ్ మీద నడుస్తుంది, సో సొంతంగా పార్టీ నిర్ణయం ఏది తీసుకోదు, అదే మా పార్టీ గెలిస్తే సొంతంగా పార్టీ నిర్ణయాలన్నీ మేమే తీసుకుంటామని చెప్తున్నారు. కేసీఆర్ చెప్పింది ముమ్మాటికి నిజమండి. హైకమాండ్ తోటే నడుస్తుంది కాంగ్రెస్ అనేది. ఈవెన్ కేసీఆర్ గారి పార్టీ కూడా హైకమాండ్ తోటే నడుస్తుంది. ఆ హైకమాండ్ కేసీఆర్ గారు మాత్రమే. ఈ మాట క్లియర్ అండి. దీన్ని నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నల్గొండలో ఎలక్షన్స్ ముందు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కేసీఆర్ గారు పైకి వెళ్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తనతో వస్తుంటే చెయ్యి బట్టి వెనక్కి లాగేసిండు. అంటే నువ్వు సభ పైకి రావద్దు అని చెప్పేసి, ఏదైనా నేను చేసుకుంటా అని చెప్పేసి. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా కానీ, ఈవెన్ పిఎం అయినా కానీ, అధికార పార్టీ లీడర్ అయినా కానీ, లేదా ఆ పార్టీలోని ప్రతిపక్షంలో కూర్చున్నవాడైనా కానీ, లేదా సీనియర్ అయినా కానీ, ఎవరైనా కానీ అధికారంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎంత కొట్లాటలు ఉన్నా కూడా సభ మీద పిలుస్తారో అక్కడ కూర్చోబెడతారు. మీరు మీ సొంత ఎమ్మెల్యేని అధికారంలో ఉండేసి ఆయన ఎక్కడ వేయలేరు అంటే మీరెంత నియంత్రణగా ఉన్నారు, మీరెంత హైకమాండ్ వ్యవహరిస్తున్నారు. మీరు చేసేది నియంత్ర పాలన క్లియర్. సరే నియంత్ర పాలనలో కొన్ని మంచి జరిగినాయి అంటే ఆ మంచి మాట మేము తీసుకుంటాం, చెడు మాకొద్దు. మీరు నియంత్రణగా ప్రవర్తిస్తారా లేక సామాన్య ప్రజానికంలాగా ప్రవర్తిస్తారా, ఎలా పాలించినా కూడా మాకు కావాల్సింది మంచి. మా మిగులు బడ్జెట్ అనేది మీరు అధికారంలో రాకముందు మాకు మిగులు బడ్జెట్ ఉన్నది, ఆ మిగులు బడ్జెట్ మళ్ళీ తీసుకురాగలిగితే అదే మాకు కావాలి. యువతను సోమరిపోతులను చేయకండి, యువతకు పని కల్పించండి.